హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ మాన్సా ఫ్రమ్ అమృతాస్ అకాడమీ. ఈరోజు నేను మన అమృతాస్ అకాడమీ టీమ్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అమృతాస్ అకాడమీ ఎందుకు పెట్టాం అండ్ ఈ ఛానల్ ద్వారా మనం ఏం చేయబోతున్నాం. అమృతాస్ అకాడమీ డైరెక్టర్ మన చరణ్ సార్. చరణ్ సార్ 2019లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సాధించారు. అందులో వర్క్ చేస్తూ ఇంకా ఉన్నతమైన స్థానం కోసం ప్రయత్నిస్తున్నారు. 2022లో జరిగిన ఏపీ సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్లో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ పేపర్లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానాన్ని సాధించారు. ప్రస్తుతం జరిగిన రైల్వే నియామకాలలో జోన్ టాపర్గా నిలిచారు అండ్ తుది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మన చరణ్ సార్ మాట్లాడతారు. హాయ్ ఎవ్రీవన్, నా పేరు చరణ్, అమృత అకాడమీ డైరెక్టర్ని. ఇంకా నా బ్యాక్గ్రౌండ్ గురించి మొత్తం మా మానస చెప్పేసింది. ఇంకా మా అకాడమీ గురించి, మా టీం గురించి ఇంట్రడ్యూస్ చేయాలంటే వీఆర్ నాట్ ద ఆస్పిరెంట్స్, వీఆర్ అచీవర్స్. అంటే మేము అభ్యర్థులం కాదు, మేము పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతలేము, మేము ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగాన్ని సాధించి ఉన్నాము. అంటే నేను ఈ పాయింట్ స్ట్రెస్ చేయడానికి కారణం ఏంటంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగం హిమాలయ పర్వతం అనుకుంటే మా టీం అంటే మా సభ్యులంతా ఆ హిమాలయ పర్వతాన్ని అధిరోహించడానికి ఒక మార్గాన్ని కనుగొన్నారు, తర్వాత అధిరోహించారు కూడా. అంటే మేము ఒక ప్రభుత్వ ఉద్యోగం ఎలా సాధించాలో మార్గం మాకు తెలుసు. ఈ మార్గాన్ని ఇప్పుడు ప్రస్తుతం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు ఆ మార్గంలో నడిపిస్తూ 5-6 సంవత్సరాలు, అంటే ఒక అభ్యర్థి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే మినిమం 5-6 ఇయర్స్ పడుతుంది. ఎందుకు పడుతుంది? వాడికి సరైన రూట్ తెలియట్లా. మరి ఆ సరైన రూట్ ఎవరు చూపించాలి? ఆల్రెడీ విజయం సాధించిన వాళ్ళు చూపించాలి కదా. మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్లో ఏమవుతుందంటే ప్రిపేర్ అయ్యి జాబ్స్ రాక వాళ్ళు టీచర్స్గా టీచ్ చేస్తున్నారు. మీరు చాలా ఇన్స్టిట్యూట్లో గమనించి ఉంటారు. కానీ మన అకాడమీ అలా కాదు, వీఆర్ అచీవర్స్, మేము విజేతలము కదా. ఇంకొక పాయింట్ ఇక్కడ ఏం చెప్పాలంటే, మా టీం ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్ చేస్తూ మంచి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. అది కేంద్ర స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు. కానీ మేము అక్కడితో ఆగిపోలేదు, ఇంకా ప్రయత్నిద్దాం, ఇంకా పై స్థాయికి వెళ్ళాలి అనే ఆలోచనతో మా టీం ఎల్లప్పుడూ పరీక్షలు రాస్తూనే ఉంటుంది. అంటే ఈ పాయింట్ చెప్పడానికి కారణం ఏంటయ్యా అంటే, మేము ప్రస్తుతం జరుగుతున్న ప్రతి ప్రశ్నాపత్రంతో టచ్లో ఉంటున్నాము. అంటే మారుతున్న ప్రశ్నల సరళిని మేము గమనిస్తున్నాము. అంటే ఒకప్పుడు వస్తున్న ప్రశ్న ఇప్పుడు రాట్లా, ఒకప్పుడు వస్తున్న కాన్సెప్ట్ ఇప్పుడు ఇయ్యట్లా. ఫర్ సపోజ్ నేను ఇండియన్ పాలిటీ మరియు అర్థమెటిక్ టీచ్ చేస్తున్నా. మ్యాక్సిమం మీరు ఏ ఇన్స్టిట్యూట్ చూసినా ఫ్యాకల్టీ ఎలా ఉంటారంటే, అర్థమెటిక్లో మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 అంటే రేషియో ప్రపోర్షన్స్ చాప్టర్ తీసుకుంటే ఒక 10 మెథడ్స్ చెప్తున్నారు, కంప్లీట్ అంటున్నారు. మరి ఆ 10 మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ వస్తేనే అభ్యర్థి ఎగ్జామ్ రాస్తున్నాడు. లేదు, చిన్నగా క్వశ్చన్ మార్చి వాల్యూస్ మార్చినా చేయలేకపోతున్నాడు. అంటే లోపం ఎక్కడ ఉంది? అభ్యర్థిలో లేదు, టీచింగ్ చేసే గురువు గారి దగ్గర ఉంది. మ్యాథ్స్ అంటే కాన్సెప్ట్ నేర్పియాలి, మెథడ్స్ కాదు. ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, నేను రీసెంట్గా ఇండియన్ పాలిటీ మీద మన ఛానల్లోనే రాజ్యాంగ భాగాలు అని 3 గంటల సేపు క్లాస్ చెప్పాను. 3 గంటల క్లాస్లో నేను కేవలం రాజ్యాంగ భాగాల గురించి మాత్రమే మీకు వివరించాల. దాని చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, అంటే ఎగ్జామ్లో దాని చుట్టూ ఉన్న సబ్జెక్ట్ మీద ఎక్కడ ప్రశ్న పడుతుంది అనే స్కోప్ ఉన్న దాని మీద మొత్తం నేను చెప్పాను. ఇంకా అంతే, మా క్లాసెసే మాకంటే ఎక్కువ మాట్లాడతాయి. ఈ అమృతాస్ అకాడమీ నుండి మేము రైల్వే పరీక్షలకు కానీ, ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మేము కంప్లీట్ కోచింగ్ ఇస్తాము. ఇది మేము లాభాపేక్షతో పెట్టట్లేదు. ఓన్లీ అంటే మాకు తెలుసు, మా తల్లిదండ్రులు మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా బాధపడేవారు. అంటే 5-6 సంవత్సరాలు పట్టేది మాకు. వాళ్ళు ఎన్నో అవమానాలు భరించేవాళ్ళు. అంటే బంధువులు అడుగుతారు, పక్కన వాళ్ళు అడుగుతారు, మీ అబ్బాయికి ఇంకా జాబ్ రాలేదా, మరి వేరే జాబ్లోకి వెళ్ళమనొచ్చు కదా, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, ఇలాంటి ప్రశ్నల వల్ల వాళ్ళు ఎంతో మనోవేదనకు గురయ్యారు. అది మాకు తెలుసు. అంటే మేము ఈ అమృతాస్ అకాడమీ పెట్టింది అభ్యర్థి కోసం కాదు, అభ్యర్థి యొక్క తల్లిదండ్రుల ఆవేదనను గమనించి. ఇది మా మెయిన్ ఫోకస్ అండి. అమృతాస్ అకాడమీ నుండి డైలీ ఏదో ఒక సబ్జెక్ట్ మీద ఏదో ఒక టాపిక్ తీసుకొని మేము విశ్లేషిస్తాము. మేము ఒక టాపిక్ మీద యూట్యూబ్లో వీడియో చేశామంటే ఆ టాపిక్ తరపున ఏదైనా క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చిందా, బిట్ మిస్ అవ్వదు. మేము చెప్పిన టాపిక్ అంత క్లుప్తంగా, అంత ఇన్డెప్త్గా చెప్తాము. ఇంకా మీరు మా అమృతాస్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి. డన్, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేయబోయే వ్యక్తి ఉన్నత స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని నిర్వహిస్తూ ఎల్లప్పుడూ ఆస్పిరెంట్స్కి ఏదో చేయాలి అన్న తపనతో ఉంటూ, జనరల్ సైన్స్ అంటే భైరవ సార్ అంటే జనరల్ సైన్స్ అనే స్థాయికి ఎదిగిన మన భైరవ సార్ మాట్లాడతారు. హాయ్, దిస్ ఇస్ భైరవ్ ఫ్రమ్ అమృతాస్ అకాడమీ. సో ఇప్పుడు మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వము అతి త్వరలో
భారీ స్థాయిలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్కై విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నది. అయితే రాబోయేటువంటి ఈ నోటిఫికేషన్లకు సంబంధించి జనరల్ సైన్స్, అది కూడా అకాడమీ బుక్స్ను బేస్ చేసుకొని ఒక మానవుడు దైనందిక జీవితంలో ఈ సైన్స్ అనేది ఏ విధంగా అప్లికేబుల్ చేయగలడు అంటే అప్లికేషన్ ఓరియంటెడ్తో పాటుగా అదేవిధంగా అకాడమిక్ బుక్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ప్రతి బిట్టు మిస్ కాకుండా మ్యాక్సిమం స్కోర్ సాధించడానికి వీలుగా నేను ఇక్కడ జనరల్ సైన్స్ను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే మీరు చేయవలసిందల్లా ఏమిటి అంటే మేము చెప్పేటువంటి ఈ క్లాసులను తరవుగా వింటూ ఇక్కడ ఉన్నటువంటి ఈ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకెళ్ళాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా నిజాయితీగా కష్టపడుతూ ఉద్యోగాన్ని సాధించాలని కోరుకుంటూ మీ అమృతాస్ అకాడమీ, భైరవ. థ్యాంక్ యూ. అండ్ నేను ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయబోయే వ్యక్తి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి బోధిస్తూ ఎంతోమంది గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ని ఉన్నత స్థాయి అధికారులుగా తీర్చిదిద్దిన మన సుబ్బారెడ్డి సార్ గారు మాట్లాడతారు. అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో వెల్కమ్ టు అమృతాస్ అకాడమీ. నేను మీ ఆర్వీఎస్ రెడ్డి సార్ని. సో నేను ఇక్కడ జనరల్ స్టడీస్ సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ప్రతి ఒక్క సబ్జెక్ట్ని క్లుప్తంగా వివరణాత్మకంగా బోధించడానికి మీ ముందుకు రావడం జరిగింది. రైట్, ప్రతి ఒక్కరూ కూడా అమృతాస్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మేము ఇస్తున్న వీడియోస్ని లైక్ చేసి 10 మందికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. అండ్ దెన్ ఇప్పుడు మన మల్లి సార్ మాట్లాడతారు. సో గుడ్ ఈవినింగ్ టు ఎవరీవన్. సో దిస్ ఈజ్ ఎంకే రెడ్డి. సో నేను అమృతాస్ అకాడమీలో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ అఫైర్స్ ఐ విల్ టీచ్. ఓకే, ఇక్కడ మనము కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఎవ్రీ మంత్స్ మనకు ఇండెక్సెస్ ఉంటాయి, సమ్మిట్స్ ఉంటాయి, ఎన్విరాన్మెంట్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీస్ ఉంటాయి, డేస్ అండ్ థీమ్స్ ఉంటాయి. ఈ విధంగా మనము సెగ్రిగేషన్ చేసుకుంటూ చదవాలి కరెంట్ అఫైర్స్ అనేవి. మనము మంత్లో తీసుకుంటే ఒక డిఫరెంట్ ఇండివిజువల్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ ఇండివిజువల్ని బేస్ చేసుకొని చదువుకోవాలి. ఇండెక్సెస్ని ఆ విధంగా బేస్ చేసుకొని చదువుకోవాలి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఆల్. ఇది మన అమృతాస్ అకాడమీ టీమ్. మనం ఎటువంటి గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేయాలనుకున్నా మనకు ఒక అచీవ్మెంట్కి పాత్వే లాగా దొరికింది. మనకందరికీ దొరికిన గోల్డెన్ ఆపర్చునిటీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టెల్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.